ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. నేనైతే ఒక ఛాలెంజ్ తీసుకొని నా లైఫ్‌లో ఇది పెద్ద బిగ్ స్టెప్ అని నేను అనుకుంటున్నాను నా లైఫ్‌కి. అంటే స్పిరిచువల్ లైఫ్‌లో మెయిన్ థింగ్ ఏంటంటే ప్రేయరే కదా! అది కూడా 3 ఏఎం ప్రేయర్ మన లైఫ్‌లో మనం ఒక పార్ట్‌గా పెట్టుకుంటే అసలు చూడబోయే మిరాకిల్స్ అయితే ఎంత గొప్పగా ఉంటాయంటే అసలు నిజంగా ఇది దేవుడే చేస్తున్నాడా మన పట్ల అన్నట్టు ఉంటాయి. సో, నేనైతే ఒక ఛాలెంజ్ తీసుకొని 3 ఏఎం ప్రేయర్ అయితే నా లైఫ్‌లో కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఒకప్పుడు చేశాను. మళ్ళా మధ్యలో వర్క్స్ వల్ల, ప్రెషర్ వల్ల, ఆ స్ట్రెస్ వల్ల అయితే నేను మళ్ళీ ఆపేసాను. జస్ట్ లేసి ప్రేయర్ చేసుకోవడం, మళ్ళా వెంటనే పనులు చేసేసుకోవడం, మళ్ళీ వర్క్‌కెళ్ళిపోవడం ఇలాగే అయిపోతుంది డైలీ. ఇట్లా కాదు, దేవుడికి సమయం ఇవ్వాలా, నా లైఫ్‌లో ఏదైనా చేంజ్ అవ్వాలా అని చెప్పి మళ్ళీ నేను ప్రేయర్ అనేది 3 ఏఎం అంటే 3 గంటలకు లేసి ప్రేయర్ చేసుకోవడం మళ్ళీ స్టార్ట్ చేశానండి. నేనైతే ఒకటి దేవుని మహిమార్థమే చెప్తున్నాను. అసలు నైట్ నేను ఎలాంటి టైం పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు. దేవా, జస్ట్ నేను 3కి లేయాలి, నువ్వే నన్ను లేపు. నేను నిజంగా నీకు ప్రేయర్ చేయాలి అని ఉంటే, నేను వర్షిప్ చేయాలని ఉంటే ప్లీజ్ నువ్వు నన్నే 3కి లేపని నేను జస్ట్ అట్లా అనుకున్నాను. ప్రామిస్ అండి, నేను మా అమ్మ లేపదు, ఎవ్వరు లేపలేదు. జస్ట్ 3 అయింది, కరెక్ట్గా నాకు మెలుకు వచ్చింది. సో, దేవుడే నన్ను లేపాడు అనుకొని నేను దేవుని వర్షిప్ చేసేసి ప్రేయర్ చేసి దెన్ వాక్యం చదివి మళ్ళీ ప్రేయర్ చేసేసుకొని, సో, ఇట్లా చేసేసామనుకో నిజంగా మన లైఫ్లో ఏదైతే ఇది అవ్వట్లేదు అంటే అది దేవుని చిత్తానుసారంగా అయిపోతుంది. నా లైఫ్లో అయితే అంటే ఏమంటారు, పెద్ద ప్రాబ్లం ఉంది నా ఫ్యామిలీలో, చాలామంది మారాలి. సో, నేనైతే అది ఒక ఛాలెంజ్గా పెట్టుకొని డైలీ చేస్తున్నాను.